మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ దినము ఈ రీతిగా ప్రభుని ఆరాధించడానికి సమకూడిన ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రభు కృప ద్వారా అందరూ సురక్షితంగా తమ తమ గృహాల్లో ఉంచినటువంటి దేవాది దేవునికి అందరి పక్షంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన దేశ రాష్ట్ర ప్రభుత్వ సూచనలను పాటిస్తూ వ్యక్తిగత దూరాన్ని, సామాజిక నిర్బంధాన్ని కలిగి ప్రస్తుత పరిస్థితులకు సహకరిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదే సమయంలో ప్రజల్ని ఆరోగ్యవంతులుగా ఉంచే క్రమంలో వారి విధులను నిర్వర్తిస్తున్నటువంటి వైద్యులను, వారి బృందాన్ని, పోలీసు శాఖ వారిని, వారి బృందాన్ని, పారిశుద్ధ పనులను జరిగిస్తున్నటువంటి వారిని, ఆహార పంపిణీ జరిగిస్తున్న వారందరిని బట్టి కూడా నా వ్యక్తిగత ప్రార్థనలో దేవుడు వారి కుటుంబాల్ని గొప్పగా దీవించాలని, వారి ముందు వరుసలో ఉండి దేశ ప్రజల కొరకు చేస్తున్న సేవలు గొప్పవి. ప్రతి ఒక్కరికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని యేసు ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ఆరాధన ప్రతి వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి దీవెనకరంగా ఉండునట్లు మనందరి పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన యేసు క్రీస్తును తమ తమ గృహంలో ఉండి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రపంచములను, దేశములను, అందులో ఉన్న ప్రతి ఒక్కరిని సంరక్షించడానికి యేసు ప్రభు శక్తివంతుడు. ఆయన దయ, ఆయన కనికరం కొరకు మనము ప్రార్థన చేద్దాం. నాతో దయచేసి తలలు వంచి మోకరించి ప్రార్థనలో ఏకీభవించాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడమైన దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రభు, సర్వలోకమును ప్రేమించి దైవత్వాన్ని విడిచి మానవుడుగా రక్త మాంసములను ధరించి కన్యక అయిన మరియకు కుమారుడుగా జన్మించి 2000 సంవత్సరాల క్రితమే మా పాపములు, మా అపరాధముల నిమిత్తమై మా స్థానంలో మీరు, పాపము లేని దేవుడవైన నీవు మా పాపముల కొరకు మా శిక్షను భరించుటకు ఆ శిలువను మోసి ఆ శిలువపై మా స్థానంలో మరణించి మరణము ముళ్ళును విరిచి సమాధిలో నుంచి 3వ దినమున లేచిన ప్రభువా, సజీవుడవైన యేసయ్య, ఈ యొక్క పునరుత్థాన ఆరాధన దినాన మీ రక్తం చేత విమోచించబడి తమ గృహములలో మిమ్ములను స్తుతిస్తూ ఆరాధిస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ యొక్క సందేశాన్ని వినడానికి ఈ యొక్క సమయంలో సమకూడి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తుంటున్నారు, వింటూ ఉంటున్నారు తండ్రి. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభా, మీ కనుదృష్టి నుంచి మీ దక్షిణ హస్తంతో నీ ప్రియ బిడ్డలను సంరక్షించి నీ రెక్కల కింద భద్రపరిచి పోషిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా సంభవించినటువంటి ఈ యొక్క తెగులు తండ్రి, COVID-19లో ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు మా తండ్రి వ్యాధి బారిన పడి తమ యొక్క ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ప్రభా, నివారించడానికి వైద్య సిబ్బంది, ప్రభుత్వాలు
మా తండ్రి భద్రతా సిబ్బంది, మా తండ్రి ఆయా చేతి వృత్తులు కలిగినటువంటి వారు ముందు వరుసలో ఉండి మా తండ్రి గృహాల్లో ఉన్నటువంటి వారి కొరకు వారు ఎంతో మా ప్రభా త్యాగపూరితమైన సేవలు జరిగిస్తుంటున్నారు. ఇట్టి బిడ్డలను మీరు ప్రపంచవ్యాప్తంగా మరి విశేషంగా మా దేశంలో మా రాష్ట్రంలో మీరు ఏర్పరిచినందుకు నీకు వందనాలు. మా తండ్రి మా యొక్క దేశ ప్రధాని గారి కొరకు వారి బృందం అంతటి కొరకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి కుటుంబాలను ప్రభా ఆశీర్వదించండి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వారి మంత్రిమండలిని మీరు ఆశీర్వదించండి. మా రాష్ట్రంలో దేశంలో తండ్రి డాక్టర్స్ను మా తండ్రి ఆ యొక్క ఆసుపత్రి సిబ్బందిని మా తండ్రి మరి ఈ యొక్క లాక్డౌన్ను మా ప్రభా కొనసాగింపజేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పోలీసు శాఖ వారిని మా తండ్రి మరి ప్రతినిత్యము మా ప్రభా ఈ యొక్క పారిశుద్ధ కార్మికులు వారి యొక్క ప్రభా మరి విధి నిర్వహణ ఎంత గొప్పదో మీరు గమనిస్తున్నారు. దేవా, ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబాలను తండ్రి వారి యొక్క పనులను బట్టి దేవా వారికి ఇచ్చినటువంటి సమర్పణను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. వారి దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మా యొక్క సైనిక త్రివిధ దళాలను బట్టి కూడా మీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎంతమంది అయితే మా ప్రభువా ఈ యొక్క COVID-19 బారిన పడి మరణించారో, తమ వారిని కోల్పోయారో, మరి ఇంకా పరీక్షలో ఉంటున్నారు, అట్టి వారందరికీ నీ కరుణ, నీ దయ, నీ కటాక్షము, నీ స్వస్థత అనుగ్రహించి తండ్రి నీ కృప అనుగ్రహించి నీ నామంలో ఈ యొక్క COVID-19 నిర్మూలించబడి ప్రపంచంలో మా దేశము రాష్ట్రము సంపూర్ణమైన దీర్ఘ ఆయుష్తో మిమ్మల్ని స్తుతించి మహిమపరచుటకు నీ కరుణ, నీ దయాని వాత్సల్యత అనుగ్రహించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబములో నీ కరుణ, నీ దయ, నీ కటాక్షమును దయచేయము. ప్రభువా, నువ్వు సజీవుడవు తండ్రి, మరణము ముళ్ళును విరిచిన దేవుడవు. నీ కృపను వేడుకొనొచ్చు, నీ వాక్యం ధ్యానించడానికి మీ కృపా సింహాసనం ఎదుటకు వచ్చిన మమ్ములను దృష్టించి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాల్లో మీరు నివసించి మా ప్రభా నీ ఆశీర్వాదాలు, ఈ యొక్క పునరుత్థాన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకొనున్నట్లు వారి హృదయములలో నీ అందు విశ్వాసమును కొనసాగించున్నట్లు పరిశుద్ధ ఆత్ముడు ప్రతి ఒక్కరిలో ఉండి మీ వాక్యం వినుటకు ఆసక్తిని, భయమును తండ్రి అనుగ్రహించినట్లు నీ కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుత్థాన ఆరాధనలో పాల్పొందినటువంటి మీ అందరిని బట్టి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 119వ కీర్తనలో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం ఎలా పొందుకుంటామనే అంశములను ధ్యానిస్తున్నాం. ఫలించుట అనే అంశమును మనము ధ్యానిస్తున్నాం. ఈ యొక్క సమయమందు కీర్తనలు 119 65వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి ఈ యొక్క ఆరాధనలో వాక్యము సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు మీ బైబిల్స్ను మీ యొద్ద ఉంచుకున్నారని నేను అనుకుంటున్నాను. నేను చదువుతున్నప్పుడు మీ బైబిల్స్ను తెరవండి, నాతో పాటు గమనించండి. దయచేసి దేవుడు మనల్ని చూస్తున్నాడు. భయంతో, ఆసక్తితో వీక్షిస్తున్న వారందరినీ ఆశీర్వదిస్తాడు. ప్రభు ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు కనుక ఈ యొక్క నిర్బంధ సమయంలో ప్రభుని కుటుంబంలో ఉండి ఆరాధించి ఆయనను స్తుతించి ప్రార్థించినప్పుడు పరిస్థితులన్నీ చక్కబడతాయి. మన దేశము యొక్క క్షేమం మన క్షేమం, మన రాష్ట్రం యొక్క క్షేమం మన క్షేమం,
మన కొరకు బయట ఎంతోమంది ముందు వరుసలో వారి విధులు నిర్వర్తిస్తున్నారు. మరి నిర్లక్ష్యంగా ఉండకుండా మనం కుటుంబాల్లో ఉండి వారి యొక్క త్యాగం ఫలించాలని ప్రభువు సన్నిధిలో వారి కొరకు మన కొరకు ప్రార్థన చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నందుకు, ఆయనను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాడు. దేవుడు మన విషయంలో సంతోషిస్తున్నాడు. ఆ దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. 65వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు. ప్రభు తన స్వరక్తమిచ్చి మనల్ని విమోచించాడు. ఆయన నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన ఇచ్చినటువంటి రక్షణలో కొనసాగడానికి ప్రభు మనల్ని వెతికి రక్షించినాడు. ఆయన మాట చొప్పున ప్రభు మనకు మేలు అనుగ్రహించే దేవుడు. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేరుతుంది. ప్రభు యొక్క మాట, దేవుడి యొక్క మాట, ఆయన మాట ఇచ్చాడు అంటే అది తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుతుంది. ఈ యొక్క సమయమందు ఆయనను వెంబడిస్తున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట నెరవేర్చబడుతుంది. మరి యొక్క సమయంలో అతీతమైనటువంటి ఆత్మీయమైన ఆశీర్వాదం అనే అంశము ఈ వచనంలో మనము ధ్యానించబోతున్నాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనంలోనికి మనం వెళ్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. 23వ అధ్యాయము 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపబలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. మనము మన వ్యక్తిగత జీవితంలో ఆయన తన స్వరక్తం ఇచ్చి మనలను విమోచించింది ఆయనను సేవించాలని. దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణను, దేవుడు మనకిచ్చినటువంటి ఈ విమోచనను మనం గ్రహించవలసింది. ఆయన మనందరి పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి లేఖనంలో ప్రకారం 3వ దినమున తిరిగి లేచి మనకు ఆ యొక్క పాప బంధకంల నుంచి విమోచించింది. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ప్రభు వారిని సేవించడానికి ఆయన మనలను రక్షించుకున్నాడు. ఆయనను సేవించే సమయంలో, స్తుతించే సమయంలో అనేకమైనటువంటి పనులను కలిగి ప్రభు మన కొరకు జరిగించినటువంటి ఆ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం, స్తుతిని నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆరాధనను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ సమయంలో అనేకమైనటువంటి పనుల భారము అనేది ఎక్కువ అయిపోయింది. అందుకనే ప్రభు నీ దేవుడైన యెహోవాను సేవించమని చెప్తా ఉన్నాడు. మరి మనము ఉద్యోగంలో, కుటుంబంలో ఉన్నటువంటి విందులు వినాదాల్లో, ఇంకా లోక సంబంధమైనటువంటి విషయాల్లో మన యొక్క ఆలోచన విధానంలో చాలా సమయము సరిపోని విధంగా మన యొక్క జీవనం కొనసాగుతుంది.
నిన్ను విమోచించినటువంటి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించడానికి, ఆయన్ని సేవించడానికి ఎక్కువ సమయము గడపలేకపోతున్నాను. కానీ దేవుని వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆశీర్వాదము ఏంటంటే, ఆయన నీ ఆహారాన్ని నీ పానమును దీవిస్తాడు. నీ ఆహారాన్ని నీ పానాన్ని దీవిస్తాడు. నేను నీ మధ్య నుండి రోగమును తొలగిస్తాను. నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాను. 3 విషయాలు ఉన్నాయి. నువ్వు యేసు ప్రభువును సేవిస్తున్నప్పుడు, యెహోవాను సేవిస్తున్నప్పుడు, మొదటి విషయం ఏంటంటే నీ ఆహారాన్ని దీవిస్తాడు. రెండో విషయం ఏంటంటే నీ పానీయాన్ని దీవిస్తాడు. నీ మధ్యలో నుండి రోగాన్ని తొలగిస్తాడు. కనుక ప్రపంచవ్యాప్తంగా COVID-19 నుండి ఎవరు మినహాయింపు కాదు. ప్రభు ఈ ఉదయకాలము మన యందు దయ కలిగి ఉన్నాడు, కనికరం కలిగి ఉన్నాడు, కృప కలిగి ఉన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను, దేవుడు మనకిచ్చినటువంటి విమోచనను, దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని ఆయన కొరకు సమయాన్ని కేటాయించుకోవాలి. సృష్టికర్త, భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడు, మనందరి పాపముల కొరకు మరణించి తిరిగి లేచినటువంటి దేవుణ్ణి సేవించడానికి మనకు సమయము ఉన్నట్లయితే, ఆ సమయాన్ని మనము ప్రభు సన్నిధిలో గడపడానికి, ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి మనం సమయం వెచ్చించినప్పుడు మన ఆహారం దీవించబడుతుంది, మన పానీయ భాగం దీవించబడుతుంది, మన మధ్యలో ఉన్నటువంటి రోగాన్ని కూడా ఆయన తీసేస్తాడు. ఈ సమయంలో అభివృద్ధి అనే ఒక ఆలోచనను బట్టి సృష్టికర్తను మనం మర్చిపోయినాం. మన కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభుని మర్చిపోయినాం. ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుని మర్చిపోయి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలకు ప్రభావితం అయిపోయి, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని, వివేచనను అనేకమైనటువంటి వాటి విషయంలో వెచ్చించి దేవునికి చాలా దూరంగా వచ్చేసినాం. ఈ సమయం ఏంటంటే యేసుక్రీస్తును సేవించే సమయము, ఆయనతో మనము అందుబాటులో ఉండేటటువంటి సమయం. ఈ రోజున మనం వేటి కొరకైతే పరిగెత్తినామో వాటి నుంచి రక్షణ అనేది లేని పరిస్థితులను మనం గమనిస్తున్నాం. ప్రభు 6 దినములు పని చేయమని చెప్పారు, 7వ దినమున విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ప్రకృతిలో ప్రతిదీ దేవుని యొక్క నియమానుసారంగా కొనసాగుతుంది. ఒక మానవుడు మాత్రమే, మనుషులముగా మనమే సృష్టికర్తకు అవిధేయులమైపోయి ఆయనకు కృతజ్ఞత చెల్లించే సమయం లేకుండా మన సొంత జ్ఞానాన్ని, సొంత బుద్ధిని ఆధారం చేసుకొని చాలా దూరం వచ్చేసిన ప్రభు ఈ సమయంలో నీ దేవుడనే యెహోవాను సేవించినప్పుడు నీ ఆహారం కాపాడబడుతుంది, నీ పానీయ భాగం కాపాడబడుతుంది, నీ మధ్యలో నుండి రోగము తీసివేయబడుతుంది. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభువుకు ఈ యొక్క గడిచిన దినాల్లో, మాసాల్లో, వారాల్లో ఎంత సమయం యథార్థంగా ఆత్మ పరిశీలన చేసుకున్నాం? ఎంత సమయము యేసు ప్రభుని సేవించడానికి నీవు తీసుకున్నావు? ఎంత సమయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తీసుకున్నావు? ఎంత సమయము నీ కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభువుని ఆరాధించడానికి తీసుకున్నావు? ప్రభు ఈ ఉదయకాలం మనతో తన వాక్యం ద్వారా నీ దేవుడనే యెహోవాను సేవించినప్పుడు నీ ఆహారం కాపాడబడుతుంది, నీ పానీయ భాగం కాపాడబడుతుంది. అదే సమయంలో
నీ మధ్యలో నుండి రోగము తొలగించేదను. నీ మధ్యలో నుండి రోగము తొలగించేదను. మనం చేయాల్సింది ఒకటే పని. దేవుడు 3 పనులు చేస్తాడు. నువ్వు ఆయనను సేవించినప్పుడు నీ ఆహారం కాపాడబడుతుంది, నీ పానీయ భాగం కాపాడబడుతుంది, నీ మధ్యలో నుండి రోగము తొలగించబడుతుంది. మనం ఒక్క పని చేసినప్పుడు ప్రభు కొరకు ఆయన మన కొరకు 3 ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు. లేవికాండము 26వ అధ్యాయం 4వ వచనంలో గమనించినట్లయితే, లేవికాండము 26వ అధ్యాయము 4వ వచనం, మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. చూడండి, యెహోవాను సేవించినప్పుడు ఆయన మనకు ఆహారాన్ని కాపాడబడును అనే మాటను ఎలా జరిగిస్తున్నాడు అనంటే, మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలిస్తాయి. మీ భూమి, మనము ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాము, భూమిని దేవుడు ఆశీర్వదించాడు. భూమి పచ్చటి విత్తనములను ఇచ్చును అని ఆశీర్వదించినాడు. నీవు యెహోవాను సేవించినప్పుడు సకాలంలో వర్షాలు కురుస్తాయి. సకాలంలో వర్షాలు కురవటం ద్వారా నేల తడపబడుతుంది, నేలకు సారం వస్తుంది. ఆ విత్తనాలు నేలలో నాటినప్పుడు అవి పచ్చటి మొక్కలవ్వటాన్ని మనం చూస్తున్నాం. మనము ప్రభువుని సేవించుతున్నప్పుడు ఆయన తన ఆశీర్వాదాలు, ఆహారాన్ని ఎలా కాపాడుతున్నాడంటే, వర్షాన్ని ఇస్తున్నాడు, భూమిని తడుపుతున్నాడు, భూమి తన సారాన్ని ఇస్తుంది, విత్తనము ఆ సారాన్ని తీసుకొని అది మొలకెత్తి అవి చెట్లుగా మారి మనకు బ్రతకడానికి, మనము భుజించడానికి, మనకు ఆహారంగా దేవుడు ఆయనను సేవించిన వారికి ఈ ఆశీర్వాదాలన్నీ సిద్ధపరిచినాడు. అక్కడ మనందరం చేయాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని సేవించడం. ఆయనను సేవించడానికి మనకు సమయం ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 28లో ఆయన ఆజ్ఞలను మనం పాటించినప్పుడు ఇవన్నీ జరుగుతాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 28వ అధ్యాయంలో 2వ వచనము, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. దేవుని ఆశీర్వాదాలు రావాలంటే నీవు దేవుని వాక్యంలో మన కొరకు ఏం చెప్పబడ్డదో అది మనం వినాలి. దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవాను సేవించినప్పుడు ఆయన పని ఆయన జరిగిస్తాడు. ఆయన మాట విన్నప్పుడు జరిగిస్తాడు. మనం దేవుని మాట వినకుండా, నా కుటుంబంలో ఉద్యోగం లేదు, నా కుటుంబంలో ఆకలి కొరత వీరటం లేదు, ప్రపంచంలో వర్షాలు లేవు, పంటలు లేవు. దయచేసి గమనించండి, ఈ ప్రపంచంలోనూ ప్రభువారు తన నోటి మాట ద్వారా చేసినాడు. మనం ఆయనను కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు, ఆయనను సేవించినప్పుడు, ఆయనపై ఆధారపడేటటువంటి ప్రతి ఒక్కరి విషయంలో, ఆయన మాట వినేవారి ప్రతి ఒక్కరి విషయంలో కూడా తన యొక్క మాట చొప్పున మనకు మేలు చేస్తాడు. ఎందుకంటే ప్రభు మాట్లాడినటువంటి ప్రతి మాట మన పట్ల నెరవేర్చబడుతుంది. మనకు మేలు చేసేటటువంటి దేవుడే కానీ కీడు చేసేటటువంటి దేవుడు కాదు. కనుక
ఈ యొక్క సమయంలో నిజంగా మన సొంత వ్యక్తిగత జ్ఞానం మీద ఆధారపడి పరిగెత్తుతూ మనం అనేకము మార్చుకోవచ్చు, సమకూర్చుకోవచ్చు అనుకుంటున్నాం. కానీ మన యొక్క ప్రయత్నాలు అన్నిటి విషయంలో మనం బలహీనులము, మన యొక్క ప్రయాసం అంతా కూడా నిష్ప్రయోజనం అనే విషయానికి రావటం జరిగింది. ఈ భూమి మీద ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆయన మాట ద్వారా జరుగుతున్నాయి, కొనసాగుతున్నాయి. ప్రియ దేవుని సంగమ, యేసు క్రీస్తు సజీవుడు. ఆయన మనందరి పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఆయనను సేవించడానికి మనము ఆయన సన్నిధిలో ఉండవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. కీర్తనలు 81:16లోనికి వద్దాం. కీర్తనలు 81:16. అతి శ్రేష్టమైన గోధుమల అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. అతి శ్రేష్టమైనటువంటి, దయచేసి గమనించండి, ఆహార ధాన్యాల్లో కూడా కొన్ని ఉపయోగపడేటివి ఉంటాయి, కొన్ని ఉపయోగపడనివి ఉంటాయి. అతి శ్రేష్టమైనటువంటి నాణ్యత కలిగినటువంటి అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను. ఎవరు పోషించబడతారు? యెహోవాను సేవించేవారు పోషించబడతారు. అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో అతి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని నీకు ఇచ్చి నిన్ను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడుగా, సంపూర్ణమైనటువంటి బలవంతుడిగా, సంపూర్ణమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా చేయటానికి శ్రేష్టమైనటువంటి ధాన్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అదే సమయంలో కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. కొండ తేనె, కలుషితం లేనటువంటి తేనె. మానవుడు ప్రతి దాంట్లో తను యథార్థంగా ఉండటం లేదు. ఆహార పదార్థాలు అన్నింటిలో కూడా ఎక్కడో ఒక దగ్గర కల్తీ జరుగుతుంది. కానీ ప్రభు కల్తీ లేనటువంటి ఆహార పదార్థాలతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఉండే విధంగా ఆయనను సేవించినప్పుడు ఆయన మనకు బలమైనటువంటి పోషక విలువలతో కూడుకున్నటువంటి ఆహారాన్ని సిద్ధపరుస్తాడు, పానీయాన్ని సిద్ధపరుస్తాడు. వాటి యొక్క సమయంలో దేవుణ్ణి సేవించడం అనేది అది మనకు దీవెన, అది మనకు మేలు, అది మనకు ఆశీర్వాదం. మన కొరకు జీవంతో ఉన్నటువంటి యేసు క్రీస్తును సేవించడం ద్వారా ఆయన యొక్క మేలుల చేత మనం తృప్తిపరచబడుతూ ఉన్నాం. సామెతలు 28:20వ వచనంలోనికి వద్దాం దయచేసి. సామెతలు 28:20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురత పడువాడు శిక్ష నొందకపోడు. నమ్మకమైన, ఈరోజు సమాజ పరిస్థితులు ఏంటంటే కుటుంబంలో ఒకరి మీద ఒకరికి నమ్మకాలు తగ్గిపోయినాయి. సమాజంలో ఒకరి మీద ఒకరికి నమ్మకాలు తగ్గిపోయాయి. ఈ ఉదయకాలము, ఈ పునరుత్థాన ఆరాధనలో మనల్ని మనం ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మనలను ఎంతోమంది నమ్ముతున్నారు. ప్రతి ఒక్కరు కూడా
రంగులు మార్చేటటువంటి ఊసర వెల్లులాగా ఉన్నారు. ఏమి మాట్లాడతామో, ఏమి వింటామో, ఏం చేస్తామో, ఎప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామో తెలియని అయోమయ పరిస్థితులు. ఒక విషయం మీద స్థిరత్వం లేకుండా మనం జీవిస్తున్నాం. ప్రతిదానికి ప్రభావితం అయిపోతున్నాం. నిలకడ అనేది లేకుండా దేవుని సంగమా, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. కుటుంబంలో భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు నమ్మకంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు, సమాజంలో ఇరుగు పొరుగు వారికి, ఉద్యోగంలో మన ప్రభుత్వాలకు నమ్మకంగా ఉండాలి. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువుకు మనం నమ్మకంగా ఉండాలి. ఈ రోజున నమ్మకము లేకపోవటం వల్ల, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేకపోవటం వల్ల కుటుంబాలు, సమాజము, ప్రపంచ పరిస్థితులు విచ్ఛిన్నం అవుతున్నాయి. కుటుంబంలో, ఉద్యోగ స్థలాల్లో ఎవరికి వారుగా అవతల వ్యక్తి పట్ల నమ్మకాన్ని కలిగించాలి, నమ్మకాన్ని కొనసాగించాలి. దేవుని పట్ల కూడా మనం నమ్మకంగా ఆయననే సేవిస్తున్నప్పుడు ఆయన మనకు తప్పకుండా మేలు చేస్తాడు. మనం మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభుని నమ్మకుండా మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాం. ప్రభు ఈ ఉదయకాలము నీ దేవుడైన యెహోవాను సేవించినప్పుడు, ఆయన మాటను మనము విన్నప్పుడు మనకు మేలులు జరుగుతాయనే సత్యాన్ని ఈ ఉదయకాలము మనము దేవుని వాక్యంలో నుంచి చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనంలో, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 23వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యము ఇచ్చును. అది సార రసములు కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. చూడు, నువ్వు ప్రభును సేవించి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన మాటలు నీ జీవితంలో అమలుపరుస్తున్నప్పుడు, యేసు ప్రభు కొరకును నమ్మకంగా జీవిస్తున్నప్పుడు, నీ భూమిలో విత్తటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. వర్షం లేకుండా, భూమి తడవకుండా విత్తనానికి శక్తి రాదు. ఎప్పుడైతే ప్రభువుని నువ్వు నమ్మకంగా సేవిస్తావో, ఆయన ఆజ్ఞకు లోబడతామో, ఆయన సకాలంలో వర్షాలను ఇస్తాడు, నేలను తడుపుతాడు, నేలకు సారము అనుగ్రహిస్తాడు, విత్తనానికి శక్తి వస్తుంది. మనం ప్రభువుని సేవించకుండా ఆయన యొక్క రక్షణను, ఆయన విమోచనను, ఆయన యొక్క ప్రేమను మనం గ్రహించకుండా ప్రభు మనకిచ్చినటువంటి జన్మాన్ని, జీవితాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని మన వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఉపయోగిస్తున్నాం. ఈ ప్రపంచములను సృష్టించి మనలను తల్లి గర్భంలో రూపించి
ప్రకృతి ఒడిలోనికి తెచ్చి నిత్యము సంరక్షిస్తూ మనలను వెదికి రక్షించిన క్రీస్తు యేసును స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో ఈ లోకంలో ఉన్న అనేక విషయాల వైపు మనం పరిగెత్తుతున్నాం. కానీ ఈ సమస్తమును సృష్టించి మనలను వీటిని అనుభవించడానికి, వీటిని కొనసాగిస్తున్నటువంటి ప్రభువుని సేవించే విషయంలో మనం ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నాం. కానీ ఆయన ఆజ్ఞలను మనం పాటించినప్పుడు, మన విమోచకుడైన క్రీస్తుని సేవించినప్పుడు మన ఆహారాన్ని, మన పానీయ భాగాన్ని కాపాడడమే కాదు, ఆయన కొరకు మనం నమ్మకంగా జీవించినప్పుడు ఆయన మనకు మేలు చేస్తాడు. ఆయన మనకు మేలు చేస్తాడు. అదే సమయంలో సకాలంలో ఈ భూమి విత్తడానికి గింజలకు కావలసినటువంటి ఆ వర్షాన్ని ఆయన కురిపించి ఆ భూమి రాబడి అయినటువంటి ఆహార ద్రవ్యాన్ని ఇవ్వటానికి అది విస్తార సార రసములను కలదై ఉంటుంది. ఆ దినమన నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్ళల్లో మేస్తాయి. మరి నీవు నేను మనము జీవంగల దేవుని సేవిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు భూమి దీవించబడుతుంది, విత్తనాలు దీవించబడతాయి. మరి మన యొక్క పశువులు, వాటికి కూడా మేత దొరుకుతుంది. మానవులంగా ప్రభుని, మరణము ముళ్ళును విరిచినటువంటి యేసు ప్రభుని ఆరాధించడం ద్వారా ఈ అతీతమైన ఆశీర్వాదాలని మనం పొందుకుంటున్నాం. చాలా సందర్భాల్లో యేసు ప్రభుని ఆరాధించడానికి మనం సమయం వెచ్చించకుండా ఎన్నో ఆశీర్వాదాలని కోల్పోతున్నాం. మనం ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు అనేకమైన దీవెనలు మనకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. యోవేలు ప్రవక్త 2వ అధ్యాయము 26వ వచనంలో మనము చదివినప్పుడు 26వ వచనం, 2వ అధ్యాయం 26వ వచనంలో, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు అని యోవేలు ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఎవరు సిగ్గునొందరు? నిన్ను విమోచించినటువంటి ప్రభువుని సేవించే నీవు సిగ్గునందవు. ఎప్పుడు మనం సిగ్గుపడవలసి వస్తుంది? ఆకలితో అలమటిస్తున్నప్పుడు, మన యొక్క భూమి సారం ఇవ్వనప్పుడు, వర్షాలు కురవనప్పుడు, విత్తనాలు ఫలించనప్పుడు, వ్యాధి మన నుంచి తొలగిపోయినప్పుడు సిగ్గుపడవలసి వస్తుంది. దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగించకపోవడానికి మనము ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయము గడపకపోవడమే, మన సొంత కార్యకలాపాలను మనం ఏర్పాటు చేసుకొని అవే మనల్ని పోషిస్తాయి, సంరక్షిస్తాయి. వాటి ద్వారానే మనకు సకల సమృద్ధి కలుగుతుందని ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వాటి వైపు మనం పరిగెత్తుతున్నాం. మనలను విమోచించినటువంటి క్రీస్తును, మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభువుని, ఈ ప్రపంచములను సృష్టించినటువంటి ప్రభువుని, నిన్ను నన్ను సృష్టించినటువంటి ప్రభువుని, మనకు జీవం ఇచ్చినటువంటి ప్రభువుని సేవించే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నాం. అభివృద్ధిని, విప్లవాత్మకమైన మార్పుల్ని మనము చూస్తున్నాం, వీక్షిస్తున్నాం, వాటిని వెంబడిస్తున్నాం. దేవుడే ఈ ప్రపంచంలో కలిగించినాడు. ప్రపంచంలో ఉన్న వాటితోటే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావడానికి మానవునికి ప్రజ్ఞనిచ్చినాడు, సామర్థ్యాన్ని ఇచ్చినాడు, జ్ఞానాన్ని ఇచ్చినాడు, వివేచన ఇచ్చినాడు. వీటన్నిటినీ మనకు అనుగ్రహించిన యేసు క్రీస్తును సేవించే విషయంలో మన సమయము ఎంత గడుపుతున్నాం అనేది ఉదయకాలం మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. నీవు
యేసు ప్రభువును సేవిస్తున్నప్పుడు నువ్వు సిగ్గుపడవలసిన అవసరం ఉండదు. నీ ఆహారం కాపాడబడుతుంది, నీ పానీయ భాగం కాపాడబడుతుంది, నీ భూమి సారవంతమైనటువంటి రసాయనాలను ఇస్తుంది. విత్తనము మొలకెత్తి అది మహావృక్షం అవుతుంది. నీ పశువులకు గడ్డి దొరుకుతుంది. మన మధ్యలో నుండి రోగం తొలగించబడుతుంది. మనం చేయాల్సినటువంటి 3 విషయాలు: యేసు ప్రభువును సేవించడం, ఆయనకు నమ్మకంగా ఉండడం, ఆయన ఆజ్ఞలను పాటించటం. ప్రియ దేవుని సంగమా, ఆమోసు ప్రవక్త 9:13 కూడా ఈ విషయాన్ని మనము గమనిస్తాం. ఆమోసు ప్రవక్త 9వ అధ్యాయము 13వ వచనంలో, రాబో దినములలో కోయువారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసధారలగును, ఇదే యెహోవా వాక్కు. రాబో దినములలో కోయువారు దున్నువారు వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు, పర్వతములను మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసధారలగును, ఇదే యెహోవా వాక్కు. చూడండి, మనం అనేకమైనటువంటి ఒత్తిళ్లలో, భయము, ఆందోళనలో ఉన్నాం. కానీ ప్రభు మనకు మాటిస్తున్నాడు. ఆయన మాటలన్నీ కూడా తనను సేవించే వారి పట్ల, తన ఆజ్ఞలకు లోబడే వారి పట్ల, యేసు ప్రభుని విశ్వసించే వారి పట్ల అవి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మాట ఇచ్చి ఆ మాటను నెరవేరుస్తాడు. కనుక ఇక్కడ రాబోయే దినములలో కోయువారు దున్నువారి వెంటనే వస్తారు. కోయువారు దున్నువారి వెంటనే. చూడండి, ఈ సమాజము ఒకరి మీద ఒకరు ఆధారపడి కొనసాగిస్తున్నటువంటి సమాజం. ఎవరికి ఎవరు సంబంధం లేకుండా ఉండడానికి లేదు. మనము ఏ స్థితిలో ఉన్నా ప్రతి ఒక్కరి సామర్థ్యము ఇంకొకరికి అవసరతే ఉంటుంది. మనం ప్రభువుని సేవిస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు, ఆయనకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు వారి వారి పనులు ఒకరికొకరు ఉపయోగించుకొని అభివృద్ధిలో, ఆశీర్వాదాల్లో కొనసాగుతారు. సమాజము నీ వెంటుంటుంది, నీ పనిలో నీకు సహకారం ఇస్తుంది. ఒక ప్రకృతి సహకారం ఇవ్వడమే కాదు, కానీ ప్రజలు వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని నీకు ఇవ్వడానికి వస్తారు. ఈ రోజున యేసుక్రీస్తును సేవించే విషయంలో, ఆయన ఆజ్ఞలను పాటించే విషయంలో, ఆయనకు నమ్మకంగా జీవించే విషయంలో నీ ఆహారం కాపాడబడుతుంది, నీ పానీయ భాగం కాపాడబడుతుంది. మన మధ్యలో నుంచి రోగం తీసివేయబడమే కాదు, కానీ సకాలంలో వర్షాలు కురిపించబడతాయి. నేల తన సారాన్ని ఇస్తుంది, విత్తనం తన యొక్క ఫలాన్ని ఇస్తుంది. ఈ యొక్క ఆయన శ్రేష్టమైనటువంటి ధాన్యం ఇస్తాడు, కొండ తేనెని ఇస్తాడు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాలను ఇవ్వడంతో పాటు నీతో పని చేయడానికి ప్రజలు కూడా వస్తారు. ఎంతో గొప్ప ఆశీర్వాదం. మనం చేయాల్సింది ఏంటిది? నీ దేవుడైన యెహోవాను సేవించడం, ఆయన మాటలకు మనము లోబడడం, ఆయనకు నమ్మకంగా ఉండడం. ఈ విషయాల్లో మనము చాలా బలహీనులమే అని చెప్పుకోవాలి. మనలను ప్రభు తన బిడ్డలుగా, తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు.
ఆయనను సేవించాలని, ఆయన ఆజ్ఞలను గైకొనాలని, ఆయన కొరకు మనం నమ్మకంగా జీవించాలని. ప్రియ దేవుని సంగమా, జకర్యా 10:1 కూడా జకర్యా ప్రవక్త ద్వారా ప్రభు మనతో మరొక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 1వ వచనం, కడవరి వానకాలము వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనండి. ప్రతి వాని చెవిలోను పైరు మొలుచున్నట్లు, ప్రతి వాని చేనిలోను పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపిస్తాడు. ఈ యొక్క ఉదయకాలము కడవరి వానకాలము వర్షము దయచేయమని యెహోవాను మనము వేడుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రస్తుతము మనమున్నటువంటి పరిస్థితులు అధిగమించడానికి ప్రభు మనకిచ్చిన అవకాశము మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రధానుల క్షేమం కొరకు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల క్షేమం కొరకు, వైద్యుల కొరకు, మన యొక్క నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నటువంటి రైతుల కొరకు, వారి వారి విధులను నిర్వర్తిస్తున్న వారందరి కొరకు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించాల్సిన సమయం. అదే సమయంలో మన యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ప్రభుత్వానికి, ప్రజలకు అందించాల్సిన సమయం. నువ్వు ఏ పనిలో జ్ఞానం కలిగి సామర్థ్యం కలిగి ఉన్నావో, మరి దేశము, రాష్ట్రము, ప్రజలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండడానికి ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రపంచం అంతా కూడా మరి ఈ సమయంలో ఎంత పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో మనము వింటున్నాం, చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ ప్రపంచములను సృష్టించినటువంటి దేవుడు మనందరి పాపముల కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. యేసు ప్రభు పునరుత్థానుడు. ఆయన నిన్ను నన్ను మనలను విమోచించాడు. ఆయనను సేవించుమని, ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలను నా మాట వింటే, ప్రభు అన్నాడు, నా మాట వింటే ఈ యొక్క తెగుళ్ళు ఇవేవి రావు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయం యేసుక్రీస్తు ప్రభువును యథార్థంగా ఆరాధిస్తున్నావా, స్తుతిస్తున్నావా? ఈ ప్రస్తుత పరిస్థితుల కొరకు ఎంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం? దేవుని సన్నిధిలో ఎంత సమయం మనం ప్రార్థిస్తున్నాం? మనకి ఈ యొక్క నిర్బంధ సమయంలో ప్రభుత్వం వారు ఎన్నో సదుపాయాలను కలిగించారు. ప్రభుత్వ సూచనలను పాటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. భారతదేశంలో మన క్షేమం కొరకు ప్రభుత్వం ఎన్నో సూచనలు, జాగ్రత్తలు జారీ చేసినారు. అవన్నీ మనం పాటించాలి. దేవుని ఆజ్ఞను పాటించాలి. నీవు నన్ను సేవించినప్పుడు ఆహారము, పానీయ భాగము నీ మధ్యలో రోగాన్ని నేను తీసేస్తాను. ఆరోగ్యకరమైన ఆహారం ఉంటేనే రోగాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మనకు. కాబట్టి దేవుని సంఘం, ప్రభు మాట మన మేలు కొరకు ఆయన జరిగిస్తాడు. ఈ ఉదయకాల సమయం మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి.
దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు మనకు తన యొక్క మాటలు నెరవేర్చిన తర్వాత ఆయన నుంచి మనం పొందుకుంటున్నప్పుడు ఆయన మందిరంలో ఆహారము ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన రక్తం చేత విమోచించబడిన ప్రతి ఒక్కరిది. నా మందిరంలో ఆహారం ఉన్నట్టు మనము దేవుని మందిరానికి మనకు దేవుడిచ్చిన వాటిని తీసుకొని వెళ్ళటం వలన సమాజ శ్రేయస్సు కొరకు అవి ఉపయోగపడతాయి. దేవుని ప్రేమను పంచడానికి అవి ఉపయోగపడతాయి. నీవు ఇచ్చి శోధించమని ప్రభు చెప్తా ఉన్నాడు. నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దయచేసి గమనించండి, దేవునికి ఇవ్వకుండా నిన్ను ఇవ్వమని ఆయన చెప్పాడు. ఇకపోతే ఆయన సన్నిధికి మనం తెచ్చేది ఆయన మహిమ కొరకు, ఆయన పరిచర్య కొరకు వాడబడుతుండగా ఆకాశం యొక్క వాకిళ్లను విప్పుతాను అని పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తానని చెప్తా ఉన్నా. మనం ఆయనను సేవించడమే కాదు, ఆయన ఆజ్ఞను అనుసరించడమే కాదు, ఆయనకు నమ్మకంగా ఉండడమే కాదు, కానీ మన ఆహారాన్ని కాపాడి, మన పానీయ భాగాన్ని కాపాడి, మన రోగములను తీసేస్తున్నటువంటి ఆ ప్రభువుకు మనకిచ్చినటువంటి దానిలో నుండి దేవుని నామము, ఆయన ప్రేమను వ్యాపింపజేయడానికి, అక్కడలో ఉన్న వారి అవసరతలు తీర్చడానికి మనకు ప్రభు ఇచ్చిన దాంట్లో నుంచి అవసరత కలిగిన వారికి మన యొద్ద నుంచి కూడా వెళ్ళాల్సిన సమయం కనుక ఈ యొక్క ఉదయకాల సమయము మనకు ఎవరిస్తారో అని ఎదురు చూడొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చింది లేని వారి కొరకు దేవుని సన్నిధికి తీసుకొని రావాల్సిన సమయం. ఈ యొక్క ప్రస్తుత దినాల్లో అసలే లేని వారు ఉన్నారు. అన్నీ మనకే కావాలనుకోబాకండి. యథార్థంగా నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకమైనటువంటి వారికి అనేకమైన మేలులు ఉన్నాయి. ఎప్పుడు కూడా నేను నా కుటుంబం బ్రతకాలని చూసే సమయం కానీ ప్రభువు వాక్యంలో నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుమని దేవుడు చెప్పినాడు. నీవు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావు, ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు సమృద్ధిగా ఉండాలనుకుంటున్నావు, ఇతరులు కూడా సమృద్ధిగా ఉండాలి. దేవుడు నిన్ను తన యొక్క మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నారు. ఆయనను స్తుతించడానికి, ఆయనను సేవించడానికి. ఆయనను స్తుతించి ఆయనను సేవిస్తున్నప్పుడు నీ ఆహారం కాపాడబడుతుంది, నీ పానీయ భాగం కాపాడబడుతుంది, సకాలంలో వర్షాలు వస్తాయి, భూమి తన యొక్క రసాయనాన్ని, తన యొక్క సారాన్ని వెదజల్లుతుంది, నీ పశువులకు మేత దొరుకుతుంది, సమాజం నీ వెంట వస్తారు. అదే సమయంలో నీవు వర్ధిల్లుతున్నప్పుడు, నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు నీవే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు ఎవరి ఎదుట సిగ్గుపడవలసిన అవసరం లేదు, ఎవరి ఎదుట చేతులు కట్టుకొని నిలబడవలసిన అవసరం లేదు, ఎవరి దగ్గరకు వెళ్ళి నీ దీనస్థితిని గురించి చేయి చాపవలసిన పని లేదు. నీవే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. మనం అనేక సార్లు సామెతల్లో మనం గమనించినాం. దయచేసి మరొకసారి సామెతలు 28:20కి వెళ్దాం. సామెతలు 28:20. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందును. ధనవంతుడగుటకు ఆతురత పడేవాడు శిక్ష నొందును. ధనవంతుడగుటకు ఆతురత పడేవాడు శిక్ష నొందును. ఈ సమయంలో ధనము కూడా అవసరమే. ధనము అవసరతలను తీర్చాలి. ధనము
దేవుని కంటే మొదటి స్థానంలో ఉండడానికి ప్రభు అనుమతిస్తలేడు. నువ్వు ప్రభువుకు నమ్మకంగా ఉండు. నీవు ఆయనను సేవించడానికి సమయాన్ని వెచ్చించు, ప్రార్థించడానికి సమయాన్ని వెచ్చించు. మనము వర్షాన్ని డబ్బుతోటి కొనలేము. అది దేవుడిస్తే భూమి మీద పడుతుంది. నీ డబ్బు భూమి మీద పెట్టేసి భూమికి సారం ఇయ్యానంటే ఆ డబ్బు భూమి సారాన్ని వెదజల్లదు. ఎందుకంటే భూమిని దేవుడు ఆశీర్వదించిండు. వర్షం రావాలంటే మనకి ఎన్ని కోట్లున్న వర్షం రాదు. విత్తనము నాటడం వరకే మన పని, అది ఫలింపజేసేది దేవుడు. కాబట్టి మన డబ్బు మన అవసరతలను తీరవడానికి ఉపయోగపడుతుంది, కానీ ప్రకృతిని శాసించే శక్తి డబ్బుకు లేదు. మనం దాని కొరకు పరిగెత్తుతున్నాం. ఈ భూమి ఆకాశంలను చేసినటువంటి దేవుని సేవించడం అనేది, ఆయన యొక్క సన్నిధిలో మనము అగుపడము, ఆయన ఆజ్ఞలను పాటించడము, యేసు ప్రభుకు నమ్మకంగా జీవించడం ద్వారా మేలు జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6:23లో మత్తయి సువార్త 6:23లో మత్తయి సువార్త దయచేసి గమనించండి. 6:33 దయచేసి సరిగా చెప్పలేదు. 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని రాజ్యాన్ని వెతుకు. ఆయన రాజ్యంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉంటారు? ఆయన రాజ్యంలో ఉండవలసినటువంటి వారు నిజంగా దేవుని రాజ్యంలో ఉండడానికి ఉదయకాలము నీకు నాకు అర్హత ఆయన యొక్క మరణం ద్వారా అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు యొక్క మరణంలోను ఆయన పునరుత్థానంలోను నువ్వు విశ్వాసం ఉంచితే దేవుని రాజ్యంలో ఉంటావు. ఆయన నీతి అనగా యేసుక్రీస్తు యొక్క జీవన శైలిని నీవు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని భూమి మీద ఉంచి ఉన్నాడు. ఆయన ప్రజల పట్ల కనికరము, దయ, ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన రోగుల పట్ల కూడా ఆయన పరమ వైద్యుడిగా ఉన్నాడు. ఆయన బలం ద్వారా ప్రకృతిని అదుపు చేసినాడు. ఆయన గాలిని బంధించినాడు, తుఫానును అదుపు చేసినాడు. రోగములలో ఉన్నటువంటి వారిని ఆయన కనికరపడి స్వస్థపరిచినాడు. చట్టం విషయంలో కూడా ధర్మశాస్త్రమును తన జీవితం ద్వారా చూపించాడు. ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించలే. ధర్మశాస్త్రాన్ని అమలు పరచడానికి లోకంలోకి ఆయన వచ్చినాడు. ధర్మశాస్త్రం బోధించే వారికి కూడా దాని యొక్క అర్థాన్ని చెప్పాడు. ఈ యొక్క ఉదయకాల సమయం యేసుక్రీస్తులో ఉన్నటువంటి నీవు నీ కుటుంబానికి, సమాజానికి, దేశానికి దీవెనకరంగా ఉండాలి. నువ్వు దేశం కొరకు ప్రార్థించాలి, కుటుంబం కొరకు ప్రార్థించాలి, మన దేశ నాయకుల కొరకు, మన నిమిత్తం అహర్నిశలు ముందు వరుసలో ఉండి పనిచేసే వారందరి కొరకు ప్రార్థించవలసినటువంటి స్థానంలో ప్రభు నిన్ను ఉంచినాడు. నువ్వు నమ్మకంగా యేసు ప్రభును సేవించు. మనం నమ్మకంగా యేసు ప్రభుని సేవిద్దాం. సేవించినప్పుడు తప్పకుండా ఈ పరిస్థితులను అధిగమించడానికి ఆయన కనికరము, ఆయన దయ మన మీద ఉంటుంది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఆహారం అనుగ్రహించబడుతుంది, నీ పానీయ భాగం అనుగ్రహించబడుతుంది, శ్రేష్టమైన ఆహారం అనుగ్రహించబడుతుంది, కొండ తేనె అనుగ్రహించబడుతుంది, పశువులకు మంచి మేత అనుగ్రహించబడుతుంది. మన మధ్యలో నుండి ఈ యొక్క అనారోగ్యానికి గురి చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యాధి తొలగించబడుతుంది. ప్రభు మాట మన పట్ల నెరవేరుస్తాడు. మనం ఆయన కొరకు నమ్మకంగా ఉండి మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి. యేసు ప్రభు సర్వశక్తిమంతుడు. ఆయన దయను వేడుకుందాం. నేను కూడా ఆయన దయను వేడుకోవాలి. నేనేమో నీకంటే అతీతుని కాదు. నీలో నేనొక్కనే, మీలో నేనొక్కనే. నా దేశము స్వస్థపరచబడాలి. నా ప్రజలు నా కొరకు ఇంత సదుపాయాలు కలిగించిన నా ప్రధాని, నా
మంత్రివర్యులు, వారి బృందమంతా, ముందు వరుసలో ఉన్నటువంటి ఆ పోలీసు శాఖలో పనిచేస్తున్న వారు, పారిశుద్ధ కార్మికులు, ఆహారాలను పంపిణీ చేస్తున్న వారందరిని బట్టి, నా దేశ ప్రజలందరిని బట్టి నేను ప్రభువుకు ప్రార్థన చేయాలి, ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి. ఈ సమయంలో నా వంతు నా దేశం క్షేమంగా ఉండాలని, ప్రపంచం క్షేమంగా ఉండాలని, మనందరి కొరకు చనిపోయి తిరిగి లేచిన సజీవుడైన యేసయ్య కనికరాన్ని మనం వేడుకోవాలి. విమర్శించుకునే సమయం కాదు, వ్యతిరేకించుకునే సమయం కాదు. మనమందరము ప్రాధేయపడే సమయం. ఎన్నో కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నా ప్రజలు ఆరోగ్యంగా దీర్ఘాయుష్తో ఉండాలని మన నాయకులు పరితపిస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభు కనికరము ప్రపంచముల పైన, దేశముల పైన ఉంది. ఆయనను సేవించినప్పుడు, ఆయన ఆజ్ఞకు మనము లోబడ్డప్పుడు, ఆ యేసయ్యకు నమ్మకంగా ఉన్నప్పుడు తప్పకుండా ఈ అతీతమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడతాయి. రాబోయే దినాల్లో ఆయన కనికరము, ఆయన దయ, ఆయన కృప మనందరికీ అనుగ్రహించబడుతుంది. నా బాధ్యత యేసు ప్రభుని సేవించడం, ఆయన మాటలు మన జీవితంలో నెరవేరే విధంగా ఆయన మాటలకు మనం లోబడడం, మనకున్నటువంటి సమయంలో యేసు ప్రభు యొక్క సన్నిధిలో ప్రతి పరిస్థితి కొరకు ప్రార్థన చేయడం, మరి యేసుక్రీస్తును తమ హృదయాల్లో కలిగి ఆయన ఇచ్చిన రక్షణలో ఆయనను సేవిస్తూ, ఆయన మాటలు వింటూ, యేసు ప్రభుకు నమ్మకముగా ఉంటూ మన దేశ రాష్ట్ర పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు అన్నిటిలో యేసయ్య స్వస్థత అనుగ్రహించాలని ప్రార్థన చేశాం. ఆయన కనికరము పొందుకోవడానికి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతాం. యేసు మనందరి కొరకు, మన పాపముల కొరకు చనిపోయి సమాధి లేపబడ్డాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. సర్వమును ఆయన శక్తి ద్వారా అదుపు చేయగలడు. నమ్మకంగా ప్రార్థిస్తాం. నాతో కలిసి మీరందరూ తలలోంచుదారా మనం ప్రార్థన చేశాం. ఇంకా నువ్వు ఈ సమయంలో రక్షించబడకపోతే యేసు ప్రభు నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మరణంలో, పునరుత్థానంలో విశ్వాసం ఉంచు చాలు. యేసయ్య నీ హృదయంలో ఉండి నీ పాపములన్నిటిని క్షమిస్తాడు. ఆయన రక్తంతో ప్రతి దుష్టత్వం తొలగించబడుతుంది. విశ్వాసం ద్వారా ఈ క్రియ జరుగుతుంది. మనమందరం తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడవైన దేవ, మరణము ములును విరిచిన యేసయ్య, ఈ ప్రపంచంలోను మీ నోటి మాట ద్వారా కలిగించి తండ్రి పరిపాలిస్తున్నందుకు నీకు వందనాలు. నీ దేవుడైన యెహోవాను సేవించి నట్లయితే మీ ఆహారం కాపాడబడుతుంది, నీ పానీయ భాగం కాపాడబడుతుంది. మీ మధ్యలో నుంచి ఆ తెగులుని తొలగిస్తానని నీవు సెలవిస్తున్నావు. ప్రభువా, నీ మాట నీ సేవకుల పట్ల మీరు నెరవేరుస్తారు. మీ సేవకులకు మీరు మేలు చేస్తారు. ఈ యొక్క పునరుత్థాన దినాన మా ప్రభువా, మేము మిమ్మల్ని సేవించినప్పుడు, మీ ఆజ్ఞల్ని నా ప్రభువా పాటించినప్పుడు, నీకు నమ్మకంగా ఉన్నప్పుడు ఏ తెగులు రానివ్వనని సెలవిచ్చినావు. మాకు సకాలంలో వర్షాలు కురిపిస్తావు. భూమి విత్తనము మొలకెత్తడానికి ఆ యొక్క సారాన్ని ఇస్తుంది. విత్తనం ఆ సారాన్ని తీసుకొని మొలకెత్తుతుంది. మా పశువులకు తండ్రి ఆహారం దొరుకుతుంది. మాకు శ్రేష్టమైనటువంటి మా తండ్రి ఆ గోధుమలను, కొండ తేనెను మాకు ఇస్తారు. దేవా, మిమ్మల్ని మేము నమ్మకంగా స్తుతించినప్పుడు మాకు మేలులే ఉన్నాయి. కానీ మిమ్మల్ని స్తుతించకుండా, యేసయ్య మిమ్మల్ని విశ్వసించినాం కానీ మిమ్మల్ని మేము స్తుతించకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి కొరకు మేము పరిగెత్తుతున్నాం. మా ప్రభువా, మిమ్మల్ని స్తుతించకుండా, మిమ్మల్ని ఆరాధించకుండా, మీరిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని, మీరిచ్చినటువంటి ఈ ప్రకృతిని, మీరిచ్చినటువంటి ఈ యొక్క జన్మాన్ని, మీరిచ్చినటువంటి రక్షణను మేము సరైన విధానంలో ఉపయోగించుకోవడంలో బలహీనులుగా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి యేసయ్య, దయతో మమ్మల్ని క్షమించండి. మీరు మా పాపముల కొరకు ఆ శిలువలో మరణించి తిరిగి లేచినారు. ప్రభువా,
మేము మిమ్మల్ని సేవించినప్పుడు, మా తండ్రి మీ ఆజ్ఞలను గైకొన్నప్పుడు, యేసయ్యా నీ మాటలను మేము గైకొన్నప్పుడు, నీకు నమ్మకంగా మేము జీవించినప్పుడు మా తండ్రి సకాలంలో వర్షాలు కురిపించబడతాయి. తండ్రి మా యొక్క ఆహారము కాపాడబడుతుంది, మా పానీయ భాగం కాపాడబడుతుంది, మా మధ్యలో నుండి యొక్క తెగులు తొలగించబడుతుంది. మేము నమ్ముతున్నాం. మా దేశమును, మా రాష్ట్రమును, మా ప్రభువా వణికిస్తున్నటువంటి ఈ COVID-19 నుండి మా తండ్రి విడుదల కొరకు మేమందరము ప్రార్థించవలసిన వాళ్ళంగా ఉన్నాం. మా ప్రభువా దయతో మీ కరుణ, మీ కటాక్షము, మీ దయ మా భారతదేశంలో, మా యొక్క తండ్రి రాష్ట్రాల్లో మీ యొక్క స్వస్థత హస్తాలు అందించండి. ఈ యొక్క తెగులు నుంచి మా దేశ రాష్ట్ర ప్రజలను విడిపించండి. మీ కనుదృష్టి నుంచండి. మా ప్రభా మీ స్వస్థత హస్తాలు అనుగ్రహించండి. మీ సన్నిధిలో మోకరించిన ప్రతి ఒక్కరి పైన మీ స్వస్థత హస్తాలు ఉంచండి. ప్రతి కుటుంబంలో మీ కనుదృష్టిని ఉంచండి ప్రభువా. మీకు విధేయులై ప్రభువా మీకు ప్రార్థించి మీ అందు నమ్మకము కలిగిన వారందరికీ మీ మేలును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి తండ్రి ప్రజలను కనికరించండి. మా దేశంలో ఉన్న ప్రజలను కనికరించండి. యేసు ప్రభువా మా రాష్ట్రంలో ఉన్న ప్రజలను కనికరించండి. నీ సన్నిధిలో మోకరించిన ఈ నీ ప్రజలను, నన్ను మమ్మలను కనికరించండి. ఈ తెగులును మా మధ్యలో నుండి తొలగించడానికి మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని మేము వెతికి ఇవన్నీ పొందుకోవడానికి నీ కృపను వేడుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క COVID-19 బారిన పడిన వారిని మీరు ముట్టండి మా తండ్రి. తమ వారిని కోల్పోయిన వారిని ఆదరించండి, ధైర్యపరచండి తండ్రి. నిర్మూలన కొరకు ప్రభా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ దీర్ఘాయుషు చేత మీ రెక్కల కింద భద్రపరచండి. ఆకలితో అలమటిస్తున్న వారికి ఆర్థిక సహాయం అందిస్తున్న మా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగమును బట్టి, మా ముఖ్యమంత్రి గారిని బట్టి, మా ప్రధానమంత్రి గారిని బట్టి, ప్రభుత్వ అధికారులను బట్టి మీకు మేము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తుంటున్నాం మా ప్రభువా. నీ కృప కొరకు మేము వేడుకుంటున్నాం. అవును తండ్రి, మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నప్పుడు సకాలంలో ఆ యొక్క కడవరి వర్షాన్ని మీరు అనుగ్రహిస్తారు తండ్రి. నేల తన సారాన్ని ఇస్తుంది, విత్తనము మొలకెత్తుతుంది. ఇదిగో మా ప్రభువా, మా ప్రభువా పంటలు చేతికొచ్చినప్పుడు ప్రజలు తండ్రి ఆ యొక్క పంటను కొయ్యడానికి మాతో వస్తారు. వారి పనులు మాకు ఉపయోగపడతాయి, మా పనులు వారికి ఉపయోగపడతాయి. మేము ఈ రీతిగా ఒకరికొకరు ఒకరి యొక్క పనులు ఒకరికి ఉపయోగించుకుంటూ తండ్రి మేము ఐక్యత కలిగి ఒక కుటుంబముగా నిన్ను స్తుతించే కృప మా దేశానికి, రాష్ట్రానికి అనుగ్రహించండి. ఈ యొక్క ఉదయకాలము నీ సన్నిధిలో మోకరించిన వారందరూ కూడా ఒకరి ఎడలో ఒకరికంటే ఒకరు యోగ్యులని తండ్రి గ్రహిస్తూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థిస్తూ ఈ పరిస్థితులన్నిటినీ అధిగమించుటకు నీ కృప అనుగ్రహించుమని ప్రతి హృదయంలో ప్రభువా మీరు నివసించి మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికితే అప్పుడు మాకు ఈ భూమి మీద కావలసినవన్నీ ఇచ్చే దేవుడవని మిమ్మల్ని సేవించి మీకు నమ్మకముగా జీవించి మీరు ఇచ్చే మేలును పొందుకున్నట్టుకు నీ కృప చూపించుమని నన్ను, నా కుటుంబమును, ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలను, ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ మా తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలతో నింపుమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ యొక్క ప్రార్థనలో ఎవరైనా అనారోగ్యంగా, ఆర్థిక ఇబ్బందులతో, మానసిక వేదనలతో, దుఃఖముతో, అంధకార సంబంధమైన దురాత్మలతో పీడించబడుతున్నట్లయితే యేసుక్రీస్తు నామములో విడుదల కలిగించమని బ్రతిమాలుతున్నాం. ఈ ప్రార్థనను మీరు ఆలకిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి ముందున్నటువంటి దినాల్లో, సంవత్సరాల్లో ప్రభువా నిన్ను సేవిస్తూ మీకు నమ్మకంగా మీ ఆజ్ఞలను గైకొంటూ మీరు ఇచ్చే ఈ గొప్ప ఆశీర్వాదాల్లో కొనసాగుటకు మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని సమస్తమును మీ దయా కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని తోడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, కాపుదల, ఈ యొక్క వాక్య సందేశమును వీక్షించి ప్రార్థనలో ఏకీభవించి యేసు ప్రభును సేవించి ఆయనకు నమ్మకంగా ఆయన ఆజ్ఞలను కొనసాగించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి వారి వారి గృహములలో ఈ సందేశమును విని ప్రభు మాటకు లోబడాలని, ఆయనకు నమ్మకంగా జీవించాలని తీర్మానం చేసుకున్న వారందరికీ, దేశంలో ఉన్నటువంటి సకల ప్రజలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి సకల ప్రజలకు, ప్రభుత్వాలకు, అధికారులకు, మా మంత్రివర్యులకు, ప్రధానమంత్రి గారికి, ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యేసు ప్రభు సజీవుడు. ఈ ప్రస్తుత దినాల్లో ఆయన మనతో ఉండి ఆయన యొక్క మాటలు మన పట్ల నెరవేర్చునుగాక.